నీల్, మనకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళ ఇంట్లో ఉన్నంతవరకైనా నువ్వు గౌరవంగా మాట్లాడాలి. నా భార్యను అగ్ని ప్రమాదం నుండి కాపాడావన్న కృతజ్ఞతతో నేను క్షమిస్తున్నాను నీల్. లేదంటే నీ మాటల్ని భరించే వాళ్ళమే కాదు. సార్, అపార్థం చేసుకోకండి. నీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మేడం, మమ్మల్ని క్షమించండి. శేఖర్ గారు, దయచేసి నువ్వేం మాట్లాడుకో. పద. శేఖర్ గారు వదలండి సార్. నీలాంబరి నువ్వేనా చెప్పు. నీలాంబరి వదలండి సార్. నువ్వేం చెప్పు నీలాంబరి. అరే చెప్తావా లేదా? వదలండి సార్. నీలాంబరి చెప్పు. ఇంతమందుండగా నిన్నే అలా ఎందుకన్నాడు నీలాంబరి? వాడు ముందు నుండి ఈ ఇంటి పెద్ద కోడలైన నీలాంబరి మీద టార్గెట్ పెట్టుకున్నాడక్క. ఒకసారి కోపంతో కొట్టిందని అప్పటినుంచి బ్యాడ్ గర్ల్ అనుకుంటూ ఇన్సల్ట్ చేసేవాడు. ఇప్పుడు పరువు పోయేలా, సిగ్గుపడేలా అనేశాడు. నీలాంబరి గుండె ముక్కలైపోయి ఉంటుంది. పాపం నీలాంబరి. అఖిల, నీలి శేఖర్ని పంపించేయమంటావా? వద్దండి. మతిస్థిమితం లేనివాడు అని తెలుసు. బాగైంది అనుకునేలోపు అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడని శేఖర్ చెప్పాక కూడా పంపించేస్తే ద్వేషంతో పంపించిన వాళ్ళమవుతాం. మళ్ళీ ఇలాగే బిహేవ్ చేస్తే అప్పుడేం చేద్దామో ఆలోచిద్దాం.